ఆపరేషన్ సింధూర్ ముచ్చట్ల మీద షేయి పాటోళ్ళ అరుసుకునుడు చిన్నగా లేదుల్లా. ప్రధాని మోదీ సారు మైకుల ముంగటికొచ్చి ముచ్చట్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పేదాకా తగ్గేటట్టు లేరు. ఇటు షేయి పార్టీ లీడర్ల ప్రశ్నించడం ఆగేటట్టు లేదు. అటు ప్రధాని మోదీ సారు మౌనం వీడేటట్టు కూడా లేడు. అందుకనేమో జీవిడిచిన ఇందిరమ్మను పట్టుకొచ్చిండ్రు. గట్లెట్లా వీలైతుంది వెన్నెలా అని అంటారా? అయితే మీరే చూడుండ్రి ఎట్లున్నదో షేయి పాటోళ్ళ తమాషా. नरेंद्र युद्ध का एक नियम होता है, युद्ध अधूरे नहीं छोड़े जाते। दुश्मन के घर में घुसकर दुश्मन को मारकर आते हैं। మాజీ ప్రధాని ఇందిరమ్మ ఇప్పటి ప్రధాని మోడీ సారు ఇద్దరు ఎన్నడు కలిసిరని అనుకునేరు. సెంటర్ షేయి పాటోల ఇకమాతకి ఇది. ఆపరేషన్ సింధూర్ మీద మోడీ సార్ తోని ముచ్చట పెట్టినట్టు ఏఐ టెక్నాలజీతోని వీడియో చేసి ఇడిసిరు సోషల్ మీడియాలా. ఇంతకు ముచ్చటేంటిదంటారా? 1971లా పాకిస్తాన్ తోని యుద్ధం జరిగిన ముచ్చట తెలుసు కదా. గప్పట్లా నేనెట్లా కొట్లాడినా మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో నువ్వెట్లా కొట్లాడినావని మోడీ సార్ ను కడిగి పారేసినట్టే గీతీరుగా కథలల్లిరు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరమ్మ మాటలకు ఆఖరణ మోడీ సారు ఏడ్చినట్టు కూడా చూపెట్టిండ్రు. तुमने जंग अधूरी छोड़ दी। युद्ध अधूरे छोड़ने से फौज और देश का मनोबल टूटता है नरेंद्र। तुम रुक गए नरेंद्र, रुकना नहीं था, झुकना नहीं था। ఇక షేయి పార్టీ గింతకు తెగించినాక చరిత్ర తెలిసిన వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఊకుంటారా? కామెంట్లు పెట్టి ఖతర్నాక్ గా అరుచుకున్నారు. పాకిస్తాన్ తోని 1971 జరిగిన యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన చేతికి చిక్కిండ్రట. అసొంటాల్లా దేశం బాగోరే లీడర్ అంటే ఏం చేయనుండే? మీ సైనికులను ఇడిచిపెడతాం గాని పీఓకేను ఖాళీ చేయమని చెప్పేది ఉండేనా లేదా? అవు కదా. కానీ గంత మంచి ఛాన్స్ ను వాడుకోలేదట ఇందిరమ్మ. ఉత్త పుణ్యానికి వాళ్ళందరినీ ఇడిచిపెట్టిందట. ఇదే ముచ్చటను కామెంట్లలో రాసి ఇందిరమ్మ ఐరన్ లేడీ ఎట్లయితే క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. ఏ కొందరేమో నాదికే తప్పున్నది మనవడా అని ఇందిరమ్మ రాహుల్ సార్ తోటి జోలి చెప్పినట్టు ఉల్టా వీడియో చేసి పెట్టిండ్రు. మొత్తానికి అటు పువ్వు పార్టీ అభిమానులు ఇటు షేయి పార్టీ అభిమానులు మా లీడర్లు గొప్ప అంటే మా లీడర్లు గొప్ప అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో ఇద్దరు గొప్ప అన్నట్టు చెప్తుంటే కడమోళ్ళేమో మోడీ సార్కే జిందాబాద్లు కొడుతున్నారు. మరి మన జోర్దార్ వార్తలు ఇన్నోళ్ళు ఏమంటారో చూడాలే.